అందరికీ ఇవాళ నా దగ్గర ఉన్న సింపుల్ గోల్డ్ కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. నా గోల్డ్ కలెక్షన్ చూసాక ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఏది మీకు నచ్చిందో అది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి నా దగ్గర ఉన్న జుమ్కా అన్నమాట. నా దగ్గర గోల్డ్ జ్యువెలరీ చిన్నవి ఉండేవి, అవి ఇచ్చేసి గోల్డ్ షాప్లో ఇవి తీసుకున్నాను నేను. నాకు ఇవి వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్కి వచ్చాయి. ఇవి నేను చేయించుకోలేదు, షాప్లో ఇవి చూడగానే నాకు నచ్చాయని చెప్పి అలానే తీసేసుకున్నాను. రెడ్ స్టోన్, మధ్యలో రెడ్ స్టోన్ ఇలా తీసుకున్నాను. నాకు అప్పుడు ఇవి తీసుకొని 4 or 5 years అవుతుంది. చూడడానికి బాగున్నాయి అని చెప్పేసి ఇవి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను రీసెంట్గా తీసుకున్నవి. నాకు ఎగ్జాక్ట్గా వెయిట్ ఎంతో తెలియదు, కానీ ఇవి పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళకి ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటాయని తీసుకున్నవి. ఇవి రీసెంట్గా తీసుకున్నా, అందుకే మీకు చూపిస్తున్నాను కలెక్షన్. ఈ మాటీలు వచ్చేసి చాలా ఓల్డ్ అన్నమాట. ఇవి తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. నాకు ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలీదు, కానీ 7 or 8 years అలా అవుతుంది. ఇవి ఓల్డ్ మోడల్ అయినా చూడ్డానికి బాగున్నాయి అని చెప్పి ఇలానే ఉంచేసుకున్నాను నేను. ఒక మెమొరీగానే ఉండిపోతే ఓల్డ్ మోడల్ అయినా. ఇవి చెంచరాలు. నాకు ఇవి వెయిట్ వచ్చేసి 7 to 8 grams అలా వచ్చాయన్నమాట. 3 steps తీసుకున్నాను నేను. నాకు ఇలా సింపుల్గా చూడడానికి బాగున్నాయి అని చెప్పి ఎప్పుడైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి పెట్టుకుంటే బాగుంటాయి. జుమ్కాకి యాడ్ చేసి ఇట్లా పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట అని నాకు నచ్చాయి, అందుకని ఇలానే తీసుకున్నాను నేను. మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు ఇలా నచ్చాయని ఇలా తీసుకున్నాను నేను. ఇవి కూడా నేను తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది, కానీ చూడడానికి బాగానే ఉన్నాయి, పెట్టుకుంటే బాగానే ఉన్నాయి. నాకు అందుకని ఇలానే వచ్చాయని ఇలానే ఉంచేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళ వెయిట్ నాకు 4 grams or 5 grams అలా వెయిట్ పడింది అనమాట. నాకు ఇది కూడా గోల్డ్ షాప్లో తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకున్నాము. ఇది కూడా తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. ఓల్డ్ మోడలే, ఇప్పుడు న్యూ మోడల్స్ వస్తున్నాయి, కానీ నాకు ఇదైనా నచ్చిందని ఇలానే ఉంచేసుకున్నా, చూడ్డానికి బాగుంటుందని. మధ్యలో హుక్స్ లాగా ఇచ్చారనమాట. అది హెయిర్లో పెట్టుకున్నప్పుడు గట్టిగా అలానే హెయిర్కి ఉండిపోతుంది ఫిక్స్ అయ్యి. ఒక చిన్న పిన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ పిన్తో పాటు అలా ఎప్పుడైనా మ్యారేజెస్కి ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నా, కానీ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. 1 time పెట్టుకున్నా. ఇది నా చైన్. ఇది చాలా లావుగానే ఉంది, అంటే గాజు కొంచెం ఫ్యాన్సీగా అలా వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు సన్నగా తీసుకుంటే మళ్ళీ ఒకవేళ తెగిపోతుందేమో, మళ్ళీ ఎందుకు ఇట్లా చేయించుకోవడం అని ఒకేసారి ఇలానే లావుగానే చేయించేశారు ఇంట్లో వాళ్ళు. నాకు ఇది వెయిట్ వచ్చేసి 18 grams to 19 grams పడింది. ఇలా హుక్స్ ఇలా వేయించాను నేను. ఇలా వేయించుకుంటే బాగా గట్టిగా ఉంటుందని చెప్పి ఇలానే వేయించుకున్నా. లక్ష్మీదేవి అమ్మవారు డాలర్తో తీసుకున్నాను అనమాట. లక్ష్మీదేవి అమ్మవారు డాలర్ అయితే గర్ల్స్కి బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను నేను. లావుగా ఉంటే కొంచెం ఫ్యాన్సీగా ఏమి ఉండదు, కాకపోతే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేయించేశారు ఒకేసారి ఇంట్లో వాళ్ళు. ఇది చాలామందికి ఉంది అని నేను అనుకుంటున్నాను ఈ చైన్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టపడి చేయించుకున్నా, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే కొంచెం ఈ డిజైనే చెప్పాను గోల్డ్ షాప్లో వాళ్ళకి, కానీ కొంచెం అది నేను చెప్పిన మోడల్ లావుగా చూడ్డానికి బాగుంది. సేమ్ ఇదే మోడల్, కాకపోతే వీళ్ళు నాకు సన్నగా చేశారు. నేను చెప్పాను నాకు ఎంత వెయిట్ పడితే అంత వెయిట్లో నాకు సేమ్ మోడల్ వచ్చేలా చేయమని చెప్పాను, కానీ నాకు వాళ్ళు ఇలా చేశారు. బట్ ఓకే.
డైలీ పెట్టుకుంటే తెగిపోతుందని కొంచెం అప్పుడప్పుడు అలా భయం వేస్తుంటుంది, కానీ ఎప్పుడన్నా పెట్టుకుంటే బాగుంటుంది. అలా ఉంచేసుకున్నాను. నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి అమ్మవారి రింగ్ అనమాట. ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను. నేను 4 గ్రామ్స్కి వచ్చిందనమాట నాకు ఇది మోడల్. ఇలా తీసుకున్నాను నేను. అమ్మవారు నాకు బాగుంది, నచ్చిందని చెప్పి ఇలా చేయించుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇలా వైట్ స్టోన్ రింగ్ అనమాట. ఇది మా డాడీ తీసుకొచ్చారు, నాకు తెలీదు దీని వెయిట్ ఎంతో. చాలాసార్లు పెట్టుకున్నా, అందుకే స్టోన్ షైనీగా అనిపించట్లేదు. నెక్స్ట్ గ్రీన్ రింగ్ అనమాట. ఇది కూడా మా డాడీ తీసుకొచ్చారు, వెయిట్ ఎంతో తెలీదు. నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో.